తెర మీద నటులుగా సత్తా చూపించిన కుర్ర హీరోలు ఇప్పుడు తెర వెనక్కి వెళ్లి మెగా ఫోన్ పడుతున్నారు. స్క్రీన్ మీద కూడా వాళ్లే కనిపిస్తున్నారు. తమ కథలు తామే రాసుకుంటున్నారు. తమ సినిమాలో తామే అయిపోతున్నారు. దానికి కర్త కర్మ క్రియ అన్నీ తామే అంటున్నారు. తాజాగా మరో కుర్ర హీరో డైరెక్టర్ అయిపోయారు. యాక్టర్ కిరణ్ అబ్బవరం కాస్త డైరెక్టర్ అయిపోయారు. స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు ఈ హీరో. ఇన్నాళ్లు ఇతరుల కథల్లో నటించిన ఈ హీరో ఇప్పుడు సొంత కథలో కథానాయకుడిగా మారిపోయారు. చాగంటి సుధాకర్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం సినిమా జూన్ 12న మొదలు కానుంది. కిరణ్ అబ్బవరంకు కథ రాయడం కొత్తేం కాదు. గతంలో ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ కిరణ్ అబ్బవరమే రాశారు. ఆ తర్వాత వినరో భాగ్యము విష్ణు కథకు కూడా తన వంతు సాయం చేశారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆ మెగాఫోన్ కూడా పట్టేస్తున్నారు. కిరణ్ మాత్రమే కాదు, కుర్ర హీరోల్లో చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే విశ్వక్సేన్ 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఫలక్ నుమాదాస్, ధమ్కీ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం కల్ట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక రామ్ కూడా ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్తో దర్శకుడిగా మారిపోయారు. వీరా అనే డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రామ్. ది స్టోరీ ఆఫ్ ఎలోన్ వుల్ఫ్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్లో సినిమా విడుదల చేయనున్నారు. అలాగే తెలుగబ్బాయి విశాల్ సైతం దర్శకుడిగా మారి మకుటం సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికిప్పుడు హీరోలే దర్శకులుగా మారే ట్రెండ్ నడుస్తోంది.